మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ పార్ట్ 5 గురించి మాట్లాడుకుందాం. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ దీవుల్లో ఉండే సముద్రపు దొంగలు. పూర్వం విమానాలు లేని టైంలో ఓ దేశం నుండి మరో దేశానికి వర్తకం కానివ్వండి, ప్రయాణం కానివ్వండి, ఎక్కువగా ఓడల్లోనే జరిగేది. ఈ మ్యాటర్ పైరేట్స్ అనే ఓ కొత్త జాతిని తయారు చేసింది. సముద్రంలో ప్రయాణించే ఓడల మీద పడి దోచుకునే వాళ్ళు పైరేట్స్. అప్పట్లో ఉన్న రాజ్యాలకి ఇదో పెద్ద సవాల్. ఇప్పటికీ కూడా సోమాలియాలో ఈ కల్చర్ నడుస్తుంది అనుకోండి, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండేదన్నమాట. ఆ టైంలో సాహసాలు చేసే పైరేట్స్ ని హీరోలుగా కొలిచేవారట. ఆ నేపథ్యం నుండే చాలా జానపద కథలు పుట్టుకొచ్చాయి. ఆ తానులోని ముఖ్యే ఈ పైరేట్స్ ఆఫ్ కరేబియన్. మనకి జానపద కథల నేపథ్యం ఉంది. విఠలాచార్య గారి వంటి మహానుభావులు చాలా మంది గొప్ప గొప్ప జానపద సినిమాల్ని మనకు అందించారు. వాటిల్లో ఎలాగైతే రాజులు, రాజ్యాలు, దొంగలు, మాయలు, మంత్రాలు, దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, చిత్ర విచిత్రాలు ఉండేవో అదే మాదిరి ఈ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ లో కూడా కనిపిస్తాయి. కాకపోతే సముద్రపు దొంగల నేపథ్యం, సముద్రం పైన జరిగే గోల, హడావిడి, ఆ పైన ఇంగ్లీష్ వారి భయాలు, ఆ భయాల్లోంచి పుట్టుకొచ్చిన ఊహలు, ఆలోచనలు అంతే. పోతే పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణ ఏమిటి అంటే దొంగలకి దొంగ, మంచి దొంగ, కామెడీ దొంగ, సాహస దొంగ, చివరికి కన్నింగ్ దొంగ కూడా కెప్టెన్ జాక్ స్పారో. ఈ ఫ్రాంచైజ్ 5 పార్టుల పాటు కొనసాగింది అంటే ప్రపంచవ్యాప్తంగా జాక్ స్పారో పాత్రకి ఉన్న అశేష క్రేజ్ ప్రధాన కారణమని అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు. ఆ పైన అబ్బురపరిచే దృశ్య విన్యాసాలు, సముద్రపు పోరాటాలు అదనపు ఆకర్షణ. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పార్ట్ పేరు డెడ్ మెన్ టెల్ నో టేల్స్. అలాగే సలాజర్ రివెంజ్ అనే ఇంకో చిన్న ముక్క కూడా ఉంది. ఈ పార్ట్ కథా పాయింట్ ఏమిటి అనేది సబ్ టైటిల్ తోనే చెప్పేశారని అనుకోవచ్చు. సలాజర్ అనే వ్యక్తి ప్రతీకారమే ఈ సినిమా. ఎవరి సలాజర్? ఒకప్పుడు స్పానిష్ నేవీ కెప్టెన్, ప్రస్తుతం ఓ దెయ్యం. ఎవరి మీద అతని ప్రతీకారం? ఎవరి మీదో అయితే ఈ సినిమాలో ఎందుకు అతనికి ఛాన్స్ ఉంటుంది? మన జాక్ స్పారో మీదే. జాక్ స్పారో మీద రివెంజ్ అంటే ఎందుకు, ఏమిటి అని అడగాలనిపించదు. తెలుసు కదా, మనోడు ఎప్పుడు ఎవరో ఒకరితో కబడ్డీ ఆడుతూనే ఉంటాడు. ఈ సలాజర్ని ఏం చేశాడా అని మనమే జాలిపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పగ, ప్రతీకారం అని ఎంత చించుకున్నా చివరికి గెలిచేది మన స్పారో బాబే అని తెలియందా ఏమిటి? కథగా చూసుకుంటే పెద్ద గొప్ప కథ ఏమీ కాదు. మన చాలా పాత తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. క్లైమాక్స్ చూస్తుంటే నాకైతే ఎన్టీఆర్ శక్తి సినిమా గుర్తొచ్చింది. గమనించండి, మీకు కూడా అలాగే అనిపించిద్దేమో. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ సినిమాలో విలన్ ని అంతమొందించడానికి ట్రిడెంట్ ఆఫ్ ప్రొసైడన్ అనే శక్తివంతమైన మంత్రదండం అవసరం అవుద్ది. దానికోసం జాక్ స్పారోతో పాటు కెరీనా అనే అమ్మాయి, హెన్రీ అనే అబ్బాయి పాటుపడతారు. చివరికి వాళ్ళు దాన్ని ఎలా సాధించి విలన్ని మట్టుబెట్టారు అన్నదే ప్రధానంగా ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఏదైనా హిట్ ఫ్రాంచైజ్ తో కొత్తగా సినిమా చేస్తుంటే కొన్ని ఉపయోగాలు ఉంటాయి, అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఉపయోగం ఏమిటి అంటే నేపథ్యం గురించి, పాత్రల గురించి జనాలకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. జాక్ స్పారో మళ్ళీ వస్తున్నాడు అంటే చాలు, పిక్చర్ క్రేజ్, ఓపెనింగ్స్ అదిరిపోతాయి. డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే ఫస్ట్ పార్ట్ అయితే పాత్రలు కొత్తగా ఉంటాయి, నేపథ్యం కొత్తగా ఉంటది, కథ కాస్త అటు ఇటు అయినా నడిచిపోతుంది. కానీ అదే లైన్ లో మళ్ళీ సినిమా అంటే ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసుంటాయి. వాటి ఆధారంగా జనాలు కొన్ని అంచనాలు పెంచుకుంటారు. జనాల అంచనాలకు మించి వారిని థ్రిల్ చేయటమే ఇలాంటి సినిమాలకు సంబంధించి అసలైన ఛాలెంజ్. పోతే ఈ సినిమాలో మేకర్స్ ఆ ఛాలెంజ్ ని స్ట్రాంగ్ గా తీసుకోలేదనే చెప్పాలి. అక్కడక్కడ కొన్ని అడ్వెంచరస్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్పించి పెద్దగా థ్రిల్ చేసే అంశాలు కనిపించవు. సినిమా నడిచే విధానం కూడా ఎక్సైటింగ్ గా ఉండదు. తర్వాత ఏం జరుగుతుంది అని అర్థమైపోతూనే ఉంటుంది. మరీ క్లైమాక్స్ అయితే బోర్ కొట్టేసింది. జాక్ స్పారో చమత్కారం ఆశించినంత లేదు. అక్కడక్కడ ఏవో చిన్న మెరుపులు మెరిపించారు అంతే. ఎప్పటిలాగానే విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ హడావిడైతే చేశారు, కానీ సర్ప్రైజ్ చేసే అంశాలు గానీ, థ్రిల్ చేసే అంశాలు గానీ చాలా తక్కువ ఉన్నాయనే చెప్పాలి. బేసిక్ గా సింపుల్ కథను ఎంచుకున్నారు. కథను ఫ్లాట్ గా సాగిపోతుంది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లని, టర్న్లని డిజైన్ చేసుకోలేదు. సో ఈ సినిమా చూసిన తర్వాత సూపర్ సినిమా చూసామని కాకుండా సో సినిమా చూసామన్న ఫీలింగే కలుగుతుంది. జానీ ర్యాప్ ఎప్పటి మాదిరే జోరుగా, హుషారుగా కనిపించాడు. కానీ అతని పాత్రని బాగా ఎలివేట్ చేసే సన్నివేశాలే పడలేదు. అసలు అతనితో ఓ కత్తి యుద్ధం కూడా లేదు. అతన్ని పక్కన నుంచోబెట్టి షో చూపించినట్టు అనిపించింది. మిగతా నటీనటులు వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. పోతే ఈ సినిమాలో అసలైన కామెడీ ఏమిటి అంటే సినిమాకి టైటిల్ పెట్టారు డెడ్ మెన్ టెల్ నో టేల్స్ అని. అంటే చచ్చిన వాళ్ళు కథలు చెప్పరు అని. కానీ చిత్రంగా ఈ సినిమాలో దెయ్యమే అంటే విలన్ కూర్చోబెట్టి తన కథ మొత్తం తానే చెప్పుకుంటాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా లాజికల్ని వాళ్ళు ఎగ్గొట్టేసి
ఎంత సింపుల్ గా సినిమాలు లాగించారో. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా గ్రాఫిక్స్ యుద్ధాలని, విజువల్ ఎఫెక్ట్స్ ని, కొన్ని జాక్ స్పారో పంచే నవ్వుల్ని ఎంజాయ్ చేయడం కోసం ఒక్కసారి అయితే టైం స్పెండ్ చేయొచ్చు. ఇది లేటెస్ట్ గా రిలీజ్ అయిన పైరేట్స్ ఆఫ్ కరీబియన్ సినిమాకి సంబంధించి నా ఒపీనియన్. మరో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.